పూలామెడ్ ఛానల్‌కు మీకు స్వాగతం. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఆన్ బోన్స్ పార్ట్ 3 ప్రోగ్రామ్‌కి వెళ్ళే ముందు పార్ట్ 1, పార్ట్ 2 ప్రోగ్రామ్స్ కాస్త కంప్లీట్ చేయండి. ఎందుకంటే చాలా ముఖ్యం. ముఖ్యంగా పార్ట్ 1. మీకు పార్ట్ 3లో కొన్ని అంశాలు పార్ట్ 1లో రిలేట్ అవుతాయి. మిస్ అవ్వకుండా చూడాల్సుంటది. ఇప్పుడు పార్ట్ 3 ప్రోగ్రామ్‌లో మనం స్పైనల్ అనస్థీషియా మీద ఒక ఆఖరి ప్రశ్న, దాంతో పాటు యవ్వనంలో ఎముకల సమస్యల గురించి మాట్లాడుకుందాం. సో, స్పైనల్ అనస్థీషియాలో చివరి ప్రశ్న వచ్చేసి, స్పైనల్ అనస్థీషియా తీసుకున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు లేదా హెచ్చరికలు లేదా నియమాలు పాటించవలసి ఉంటుంది? శివ గారు మీ ఒపీనియన్ చెప్పండి. యాక్చువల్‌గా అయితే మెయిన్‌గా బెడ్ రెస్ట్ తీసుకోవటం. ఎప్పుడైతే మనం ఎక్కువగా హైడ్రేషన్ అవుతామో, ఆ హైడ్రేషన్‌కి చాలా వరకు మనకు రికవరీ ఉండిపోతుందనమాట. ఇన్ కేస్ అవ్వకపోతే కాఫీ చాలింకా. మన సైడ్ నుంచి మేము డాక్టర్‌గా ఒక పాలిసీ పెట్టుకున్నమాట. అది సరిపోతుందింకా. బట్ మీరు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే మెయిన్‌గా ఇదే. ఎక్కువ హైడ్రేషన్. ఎంత బాగా హైడ్రేషన్ అయితే అంత త్వరగా మీకు రికవరీ ఉంటుంది. థ్యాంక్ యూ శివ గారు. చాలా బాగా చెప్పారు. మాకర్థమైందేంటంటే స్పైనల్ అనస్థీషియా తీసుకున్న వాళ్ళు తప్పకుండా బెడ్ రెస్ట్, అలాగే కాఫీ, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఇంకా ఇచ్చిన పెయిన్ కిల్లర్స్‌ని కాస్త వాడటం. వీటి ద్వారా చాలా వరకు తలనొప్పి బాధ నుంచి ఉపశమనం పొందగలుగుతారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ థట్. స్పైనల్ అనస్థీషియా మీద కూడా మనం పూర్తిగా అవగాహన తెచ్చేసుకున్నాం ఈ ఆఖరి ప్రశ్నతో. ఇప్పుడు మనకి వేరే అంశంలోకెళ్తున్నాం. అదే యవ్వనంలో ఎముకల సమస్యలు. ఇప్పుడు ఈ యవ్వనస్తులలో ఎముకల సమస్యలకి కారణం ఏంటి? వాటిని మనం ఎలా నివారించొచ్చు? శివ గారి మాటల్లో మనం విందాం. ఓకే సార్. అంటే కామనే సార్ ఇంగ యవ్వనస్తులంటే ఇంగ యూత్ కదా సార్ ఇంకా. మెకానికల్ స్ట్రెయిన్స్ ఉన్నాయి గనుక పొజిషన్, క్లాస్ వింటున్నప్పుడు కానీ, లేకపోతే వర్క్ చేసుకుంటున్నప్పుడు కానీ పోస్చర్ మెయింటెనెన్స్ సార్. వాళ్ళ పోస్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా వస్తాయి సార్. ఇంకోటి స్పోర్ట్స్ ఇంజురీస్ సార్. పిల్లలు కాబట్టి కామన్‌గా క్రికెట్ అయినా ఆడుకుంటా ఉంటారు, గేమ్స్ ఆడుకుంటా ఉంటారు. కామన్‌గా వాళ్ళు జర్నీ చేస్తా ఉంటారు. బైక్ మీద గానీ, కార్లు గానీ ఇవన్నీ ఎక్కువ చేస్తా ఉంటారు కదండీ సార్. సో, అటువంటి టైంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది సార్. లైక్ హెల్మెట్ యూజ్ చేయడం గానీ, ఇప్పుడు కార్‌లో వెళ్తా ఉంటే సీట్ బెల్ట్ యూజ్ చేసుకోవడం కానీ. అదే విధంగా గేమ్ పరంగా ఎప్పుడు మనం గేమ్స్ ఆడినా కూడా ముందు మనము కొంచెం వార్మప్ అవుతే మంచిది సార్ అది. ప్రాపర్‌గా వార్మప్ చేసుకోవడం గానీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఏదైనా ప్రొటెక్టివ్‌గా ఎక్విప్‌మెంట్ ఏదైనా లైక్ హెల్మెట్ అటువంటివి యూజ్ చేసుకోవడం గానీ. అదే విధంగా ప్రాపర్ ఫుట్‌వేర్ ఉండాలి సార్ గేమ్స్ ఆడుతున్నప్పుడు. కొంతమంది లైక్ క్రికెట్ ఆడుతున్నో, గేమ్ ఆడుతున్నో చెప్పులతో వెళ్లి ఆడేస్తా ఉంటారు. అలా ఆడటం వల్ల స్లిప్ అయిపోయి ఎక్కువగా ఫ్రాక్చర్‌లు అయ్యే అవకాశం ఉంటుంది. లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో, మెయిన్‌గా నేను చెప్పేదైతే ప్రతి గేమ్ ఆడేటప్పుడు ఒక ప్రాపర్ వార్మప్ తీసుకోండి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ప్రొటెక్టివ్‌గా ఏదైనా దానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ వాడుకుంటూ ఉండండి. అదే విధంగా ఓవర్ ట్రైనింగ్ ఎక్కువ చేయకండి. తర్వాత ప్రాపర్‌గా ఫుట్‌వేర్ దానికి తగ్గట్టుగా షూ యూజ్ చేసుకోండి. స్పోర్ట్స్ పరంగా అయితే ఇది సార్. నెక్స్ట్ ఇంకా అదే విధంగా న్యూట్రిషనల్‌గా బోన్ డిసార్డర్స్ ఉంటాయి సార్. లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రికెట్స్ రావడం గాని, రికెట్స్ అంటే చిన్న పిల్లలు వచ్చేది సార్. అదే విధంగా పెద్దవాళ్ళలో వస్తుందని మనం ఆస్టియోమలేషియా అంటాం సార్ అది. వాళ్ళకి కూడా సేమ్ బౌల్ ఎగ్స్ కానీ ఇవన్నీ అన్నీ ఉండే అవకాశం ఉంటుంది సార్. అదే విధంగా స్పైనల్ డిఫార్మిటీస్ లైక్ కంజనిటల్‌గా సిట్టింగ్ పోస్చర్ వల్ల మనకు స్కోలియోసిస్ అంటాము. స్కోలియోసిస్ అంటే ఏమో సైడ్‌కు స్పైన్ బెండ్ అయిపోవడము. కైఫోసిస్ అంటే ఏమో లైక్ ఫ్రంట్ బెండ్ అయిపోవడము. లార్డోసిస్ అంటే మనకు నార్మల్‌గా యాక్చువల్‌గా లంబార్ దగ్గర అంటే లో బ్యాక్ దగ్గర మనకు ఒక కర్వ్ ఉంటుందన్నమాట. ఆ కర్వ్ ఎక్కువైపోవడం గాని, ఇటువంటివి ఉన్నాయి సార్. మనం వీటిని ఎలాగా ప్రివెంట్ చేసుకోవచ్చంటే ఎర్లీగా స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలకి స్క్రీనింగ్ చేసుకోవడం గాని. నేను రీసెంట్‌గా చూసాను సార్, ఇద్దరు పిల్లలు వచ్చారన్నమాట. ఓపీలో ఉన్నప్పుడు. కైఫోసిస్‌తో వచ్చారు సార్ వాళ్ళు. కైఫోటిక్ డిఫార్మిటీతో వచ్చారు. వాళ్ళ ఇలాగ పిల్లలు చూస్తూ స్కూల్లో పిల్లలు ఇలాగ ఏడిపిస్తున్నారంట. ఎందుకు నీ బ్యాక్ ఇలాగ హైట్‌గా ఉంది? ఎందుకు ఇలా హైట్‌గా ఉంది, హైట్‌గా ఉంది అని చెప్పేసి. అలా చెప్పడం వల్ల వాళ్ళ ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ పేరెంట్స్‌తో ఏడుస్తా ఉందన్నమాట. సరే ఎందుకని ఏడుస్తావు సరే వచ్చి చూపించుకుంటే ఆ అమ్మాయికి ఇలా కైఫోటిక్ డిఫార్మిటీ ఉంది. ఎక్స్‌రే కూడా తీపిస్తే అందులో డిఫార్మిటీ ఉంది సార్. సో మనకు ఎర్లీగా స్క్రీనింగ్ చేయించుకోవడం గాని, అదే విధంగా సేమ్ పోస్చరల్ కరెక్షన్ చేసుకోవడం గాని, ఫిజియోథెరపీ చేసుకోవడం గాని, ఇన్ కేస్ ఒకవేళ స్పైనల్ డిఫార్మిటీస్ ఉంటాయి. లైక్ స్కోలియోసిస్ కానీ, కైఫోసిస్ ఉంటాయి గాని. అదే విధంగా ఎర్లీగా ఆర్థోపెడిక్ ఇంటర్వెన్షన్ చేసుకోవాలి సార్ వాళ్ళు. ఇంకోటి డెవలప్‌మెంట్ డిసార్డర్స్ సార్. అంటే పెరిగే కొద్దీ కామన్‌గా పిల్లలలో ఎక్కడొస్తదంటే
తుంటి ముదలు వస్తాయి సార్. లైక్ స్కిఫీ అంటాము, పర్పిస్ డిసీజ్ అంటాము. స్కిఫీ అంటే ఏమో లైక్ ఇవన్నీ కూడా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు సార్. ఒబేసిటీ ఉన్న పిల్లలలో కామన్ గా మనకు స్కిఫీ వస్తుంది సార్. స్కిఫీ అంటే దాన్ని స్లిప్డ్ క్యాపిటల్ ఫిమోరల్ ఎపిఫైసిస్ అంటాము. అది ఒబేసిటీ ఎక్కువగా ఉన్న కొంతమంది పిల్లలు ర్యాపిడ్ గా ఒకేసారి గ్రోత్ పెరిగిపోతారు అనమాట. అటువంటి వాళ్ళలో వస్తుంది. వాళ్ళు మనం ఎలా గమనించవచ్చు అంటే తుట్టి దగ్గర అంటే హిప్ దగ్గర పెయిన్ చెప్పడం కానీ, కుంటడం కానీ, అదే విధంగా ఆ నొప్పి అనేది నీ వరకు వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ పర్టీస్ డిసీజ్ అంటాం సార్. పర్టీస్ అంటే మనకు ఫిమోరల్ హెడ్ అంటాము. ఆ హెడ్ కి దానికి వెళ్ళాల్సిన రక్తం సరిగా వెళ్ళకపోవడం వల్ల అది డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని మనం పర్టీస్ అంటాము. మెయిన్ గా సేమ్ అదే సార్. అది కూడా వెయిట్ కంట్రోల్ గా ఉంటే కొంచెం మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఇన్ఫెక్టివ్ కండిషన్స్ ఉంటాయి సార్. అవి మన చేతుల్లో ఉండేవి కాదు. అది బ్యాడ్ లక్ అంతే ఇంకా. యూత్ అనే వాళ్ళు ఒబేసిటీ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. లైక్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, వెయిట్ రిడక్షన్ అవ్వడం కానీ, డైట్ తీసుకోవడం. థ్యాంక్ యూ శివ గారు. అమూల్యమైన విషయాలు చెప్పారు మాకు. యువతలో పోస్చర్ రిలేటెడ్ సమస్యలు, అలాగే వాళ్ళు ఆడుకోవటం వల్ల ఫ్రాక్చర్ అయ్యే అవకాశం, లిగమెంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం గురించి చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుట్వేర్ విషయంలో కానీ, లేదా హెల్మెట్ ధరించటంలో కానీ, ఇంకా ఏమైనా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, వార్మప్ అలాగే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవసరం, ఇవన్నీ బాగా చెప్పారు. ఇవి కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే నష్టాలు, అలాగే స్పైన్ డిఫార్మిటీస్ ఎలా చిన్న పిల్లల్లో మానసికంగా వాళ్ళని ఎలా బాధించవచ్చు అనే విషయం కూడా చెప్పారు. పేరెంట్లు కానీ, టీచర్లు కానీ తప్పకుండా ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో ఎలాంటివి ఏమైనా ఎముకల సమస్యలు ఉన్నాయా అన్నది మనం గుర్తు తెచ్చుకొని, వాటి కోసం అని చెప్పి తప్పకుండా అన్వేషించాలి, వెతకాలి. తొందరగా కనిపెడితే, తొందరగా వైద్యం చేస్తే నయమయ్యే అవకాశం లేదా తీవ్రత తగ్గే అవకాశం చాలా ఎక్కువ. ఆలస్యం చేసే కొద్దీ తీవ్రంగా ఉండొచ్చు. అలాగే ఊబకాయం గురించి కూడా బాగా చెప్పారు శివ గారు. ఎలా అయితే ఊబకాయం శరీరంలో ఎముకలని ఎలా మార్పు చెందిస్తది అన్నది కూడా మాకు అర్థమైంది. అమ్మమ్మలు, నానమ్మలు బిడ్డలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నట్టు కాదు. సో పిల్లలు అధిక బరువు పెరగకుండా ఉండటానికి చూసుకోవాలి. వచ్చే ఎపిసోడ్‌లో మనం ఇంకా బాగా చర్చించుకుందాం. ఇంకా వేరే విషయాలు ఎముకల గురించి. ఇప్పటి వరకు సెలవు తీసుకుంటాను మరి.